మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ప్రతిరోజు బ్రష్ చేస్తారు. మార్నింగ్ చేస్తారు, ఈవినింగ్ చేస్తారు, లేదా చాలామంది 2 పూటలా చేస్తూ ఉంటారు. బట్ ప్రతిరోజు బ్రష్ చేసినా సరే మన పళ్ళు అనేవి చాలా దారుణంగా పాడైపోతూ ఉంటాయి. పూర్తిగా ఎల్లోయిష్గా అయిపోతూ ఉంటాయి. క్యావిటీస్ విపరీతంగా వచ్చేస్తుంటాయి. అక్కడ పుచ్చిపన్ను, ఇక్కడ పుచ్చిపన్ను వచ్చేస్తూ ఉంటుంది. అండ్ కొంతమందికి అయితే యంగ్ ఏజ్లోనే విపరీతంగా పళ్ళు అనేవి ఊడిపోతూ ఉంటాయి. ఇలా చాలామంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు నేను ప్రతిరోజు బ్రష్ చేస్తున్నాను కదా, అయినా సరే నాకు ఈ పళ్ళు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? అండ్ అలా ఆలోచించకుండా మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వేలు ఖర్చు పెడుతూ ఉంటాం. అండ్ అలాగే మనం ఇండియన్ యాడ్స్ కనుక చూసామంటే ఈ బ్రష్ వాడండి, ఈ బ్రష్ వాడదంటే మీ పళ్ళు అనేవి గట్టిగా అయిపోతాయి, లోపల నుంచి జర్మ్స్ అనేవి కిల్ చేస్తూ ఉంటుంది. ఈ టూత్ పేస్ట్ వాడండి, 99.9% జర్మ్స్ని కిల్ చేస్తూ ఉంటుంది. ఏమో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను యాడ్, ఆ 99.9% ఆ 1%, ఆ 0.01% జర్మ్ ఎందుకు కిల్ అవ్వట్లేదు ఇప్పుడు వచ్చి నాకైతే తెలియదు. మీకు ఒకవేళ దాని గురించి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ టూత్ పేస్ట్ వాడండి, క్యావిటీస్ అనేది అస్సలు మీ జీవితంలో రాదు. అండ్ ఈ టూత్ పేస్ట్ వాడండి, నోట్లోంచి మంచి వాసన వస్తుంది, దెబ్బకి అమ్మాయి పడిపోతుంది. ఎంత దారుణమైన యాడ్స్ చేస్తూ ఉంటారు. సో మన ఇండియన్ సైకాలజీ ఆటోమేటిక్గా యాడ్స్ చూసి మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. అండ్ మన ఫేవరెట్ హీరో కనుక యాడ్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా మనం ఏ డిమార్ట్కి వెళ్ళో లేకపోతే ఎక్కడో షాప్ మాల్కి వెళ్ళి ఖచ్చితంగా పర్చేస్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఈ పళ్ళ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణాలు ఏంటో తెలుసా? మనం యూజ్ చేసే బ్రష్ అండ్ మనం యూజ్ చేసే టూత్ పేస్ట్, వీటి వల్లే మన పళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. మిగతాదంటావా మనం రెగ్యులర్గా లైఫ్ స్టైల్, మనం రెగ్యులర్గా తినే తిండి వల్ల కూడా మనకి పళ్ళు అనేవి పాడవుతూ ఉంటాయి. సో అందుకోసం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన పళ్ళు అనేవి న్యాచురల్గా ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ అలాగే ఏ విధంగా ఎప్పుడు కూడా వైట్గా అవ్వాలి, అండ్ అలాగే మన నోట్లోంచి దుర్వాసన అసలు రాకూడదంటే మనం ఏం చేయాలి. సో ఈ వీడియోలో నేను కొన్ని స్టెప్స్ చెప్తాను. వీటిని కనుక రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మీ పళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తం 100% క్యూర్ అయిపోతాయి గైస్. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి మీరు కనుక పళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే. సో మా టైం వేస్ట్ చేయకుండా రండి వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మన యాడ్స్ని పక్కన పెట్టి ఒక్కసారి మీరు గూగుల్ చేయండి. సో మీరు యూజ్ చేసే టూత్పేస్ట్, చిన్నప్పటి నుంచి మీరు ఒక టూత్పేస్ట్ వాడుతున్నారు కదా, మధ్య మధ్యలో మారుస్తుంటారులే, అది ఆఫర్ పెట్టినప్పుడల్లా మార్చేస్తూ ఉంటారు. బట్ మీరు యూజ్ చేసే టూత్పేస్ట్ అసలు సేఫా కాదా, అందులో ఏమేమి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు, అండ్ ఏ కంట్రీస్లో ఈ టూత్పేస్ట్ని బ్యాన్ చేశారు. సో రీసెంట్గా మీరు చూసే ఉంటారు కొన్ని మసాలాలు, ఇండియన్ మసాలాలు వేరే కంట్రీలో బ్యాన్ చేశారు. ఎందుకు చేశారు? ఎందుకంటే అందులో ఏదో ప్రాబ్లం ఉందనే కదా బ్యాన్ చేశారు. బట్ ఇండియాలో స్టిల్ అవి కంటిన్యూ అవుతున్నాయి. ఇండియాలో ప్రతిదీ కూడా ఎక్సెప్షన్ ఉంటుంది. మీకు తెలియదు ఏముంది, అన్నిటికి కూడా ఎక్సెప్షన్ ఉంటుంది. సో ఏదైనా చేయొచ్చు ఇండియాలో. సో నేను తప్పని అనట్లేదు, బట్ చెప్తున్నాను ఫ్యాక్ట్ ఇది. సో అందుకోసమే ఇండియాలో చాలా టూత్పేస్ట్కి అందులో ఎటువంటి కెమికల్స్ ఉన్నట్లకి లైసెన్స్ దొరుకుతుంటుంది. అందులో వాటికి లైసెన్స్ అనేది దొరికేస్తుంటాయి. సో మీరు అవగాహన ఏం చేయాలి, నేను ఏదో మీకు చెప్పాలి కదా. సో మీరు ఒకసారి టూత్పేస్ట్ పర్చేస్ చేసుకునే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగేసి అసలు దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అందులో పారాబిన్ ఉందా, సల్ఫేట్ ఉందా, మినరల్ ఆయిల్ ఉందా. సో చాలా టూత్పేస్ట్లో సల్ఫేట్ ఉంటుంది. సో ఇది మీ క్యాన్సర్కు కారణం. మీకు ఇప్పుడు తెలీదు, బట్ కొన్ని నాలుగు అయిన తర్వాత మీరు ఒక 30-40 ఏజ్ వచ్చిన తర్వాత మీకు చాలా పళ్ళ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగేసి ఒకసారి వాటిని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ టూత్పేస్ట్, మీరు యూజ్ చేసే టూత్పేస్ట్ దాంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎంతవరకు ఉన్నాయి, ఇందులో ఏమన్నా హిడెన్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ అలాగే దీని గురించి మీరు నెట్లో కనుక సెర్చ్ చేస్తే టూత్పేస్ట్ గురించి ఏవే కంట్రీస్లో బ్యాన్ అయినాయి, ఏవే కంట్రీస్లో వీటిని ఆపేశారు, యూజ్ చేయడం ఆపేశారు. సో ఒక్కసారి కనుక మీరు గూగుల్ చేస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇండియాలో టాప్ నెంబర్ బ్రాండ్స్ కూడా చాలా కంట్రీస్లో, చైనా, జపాన్, ఇంకా అమెరికా, ఇక రష్యాలో చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు గైస్. ఒక్కసారి మీరు కనుక గూగుల్ చేస్తే మీకే అర్థమైపోతుంది. నేను ఇక్కడ ఏ బ్రాండ్ గురించి చెప్పను, లేదనుకుంటే నాకు అర్థమవుతుంది కదా. సో మీరు ఒకసారి వాటి గురించి తెలుసుకోండి, అప్పుడే ఆ టూత్పేస్ట్ని వాడండి, లేదంటే అసలు వాడకండి. రీసెంట్గా మీరు చూసి ఉంటారు పతాంజలి వాటిని న్యాచురల్ అని చెప్పారు, కానీ ఆ కంపెనీ మీద బోల్డ్ బ్యాన్స్ పడ్డాయి. సో వాటి టూత్పేస్ట్లు అసలు సేఫే కాదు, అందులో చాలా ఫ్లోరైడ్ వాడుతున్నారని ఇలా రకరకాలనే టాక్స్ వచ్చినాయి. సుప్రీంకోర్టు కూడా వాటి మీద సో ఏవో కేసులు కూడా పడ్డాయి. సో మీకు తెలిసే ఉంటుంది, న్యూస్ మీరు చూస్తూ ఉంటారు. సో ఇలాగ మీరు దాని మీద మీరు ఒకసారి రీసెర్చ్ చేయాలి, అప్పుడే మీరు టూత్పేస్ట్ అనేది వాడాలి. లేదనుకుంటే మీకు లాంగ్ టర్మ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గైస్. సో ఇది జస్ట్ మీకు నాలెడ్జ్ గురించి చెప్పాను. సో ఒకసారి మీరు చూసుకుంటే మీరు ఏ టూత్పేస్ట్ వాడాలో మీకు తెలిసిపోతుంది. సో నెక్స్ట్, న్యాచురల్గా మీ పళ్ళని స్ట్రాంగ్గా అండ్ అలాగే మంచిగా క్యావిటీ ఫ్రీగా ఉండాలంటే, మీ నోట్లోంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? నంబర్ 1, యాక్టివేటెడ్ చార్కోల్. సో చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా యాక్టివేటెడ్ చార్కోల్ని చాలా సంవత్సరాల నుంచి, ఏషియన్ టైమ్స్ నుంచి వీటిని యూజ్ చేస్తున్నారు. సో యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి గైస్. సో 100 రూపీస్, 150, 200 ఆ రేంజ్లో ఉంటుంది. కొనుక్కుంటే 2-3 మంత్స్ వచ్చేస్తుంది. సో మీరు ప్రతిరోజు కొంచెం యాక్టివేటెడ్ చార్కోల్ తీసుకుని జస్ట్ మీ పళ్ళ మీద రబ్ చేయండి గైస్.
సో ఇలాగ ఒక 2 మినిట్స్ రబ్ చేసి నార్మల్ వాటర్తో వాష్ చేసాను, మెంకండి నార్మల్ వాటర్తో వాష్ చేశాను. అండ్ మీరు చూస్తే విత్ ఇన్ 1 వీక్లో మీ పళ్ళని మంచిగా వైట్గా అయిపోతాయి, న్యాచురల్ వైట్ అవుతుంది గాయస్. గ్యారంటీగా చెప్తున్నాను, న్యాచురల్ వైట్ అవుతుంది. నేను చాలా ట్రై చేశాను, యూజ్ చేశాను, అందుకే మీకు చెప్తాను అనేది. లేదంటే నేను ట్రై చేయకుండా నా మీద ట్రై చేయకుండా నేను మీకు చెప్పను కదా. సో నేను ట్రై చేశాను, చాలా మంచి రిజల్ట్ వచ్చినాయి. నేను చాలామంది యూజ్ చేశారు, సో మంచి రిజల్ట్ అన్నది వస్తుంది. సో యాక్టివేటెడ్ చార్కోల్ యూజ్ చేయండి. ఒకవేళ మీకు కనుక ఎల్లో టీత్ ప్రాబ్లం ఉందంటే యాక్టివేటెడ్ చార్కోల్ యూజ్ చేయండి గాయస్. నెక్స్ట్ నెంబర్ 2, ధాతుని యూజ్ చేయండి గాయస్. నేను చిన్నప్పటి నుంచి కూడా ధాతునే యూజ్ చేశాను గాయస్. ఎప్పుడైతే టూత్ పేస్ట్ల గురించి నాకు తెలిసిందో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆ టైం నుంచి నేను బ్రష్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ దాని ముందు వరకు నేను ధాతునే యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు కూడా చాలామంది ధాతునే యూజ్ చేస్తూ ఉంటారు. ధాతుని అంటే ఏం లేదు కదా, పుల్ల. దాన్ని మీరు ప్రతిరోజు కనుక యూజ్ చేస్తే, మీరు రెగ్యులర్గా కనుక ధాతుని యూజ్ చేస్తే, మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి మీ టీత్ని ధాతువుతో కనుక బ్రష్ చేస్తే, దాని టూత్ పేస్ట్ కూడా అవసరం లేదు, ధాతువుతో బ్రష్ చేస్తే ఆటోమేటిక్గా మీ క్యావిటీస్ అనేవి మంచి స్ట్రాంగ్ ఉంటాయి. మీకు పుచ్చిపళ్ళు లాంటి ప్రాబ్లమ్స్ అస్సలు రావు గైస్. నిజంగా చెప్తున్నాను, అస్సలు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. సో ఒకసారి ట్రై చేసి చూడండి, ఒక 1 మంత్ రెగ్యులర్గా ట్రై చేసి చూడండి. మీకు ఆన్లైన్లో కూడా దొరికేస్తాయి గైస్, కట్టలు దొరుకుతాయి. లేదనుకుంటే విలేజ్కి వెళ్ళారనుకుంటే ఆటోమేటిక్గా దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరికేస్తున్నాయి. సో పర్చేస్ చేసుకొని ధాతుని కొట్టండి, ఆటోమేటిక్గా మీకు అమెజాన్లో వచ్చేస్తాయి. లేదా లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడేస్తాను, ఒకసారి ట్రై చేయండి. బ్రష్ని, టూత్ పేస్ట్ని పక్కన పెట్టేసి దీన్ని యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది గైస్. నెంబర్ 3 ప్రాబ్లం, మన నోట్ నుంచి దుర్వాసన అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో దానికోసం మనం ఏంటంటే, మన అల్లు అర్జున్ గారు యాడ్ ఇస్తుంటారు కదా టూత్ పేస్ట్. సో ఆ టూత్ పేస్ట్ మనం యూజ్ చేస్తూ ఉంటాం చాలామంది. సో అది యూజ్ చేస్తాం కదా, బట్ ఎంతోసేపు కాదు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మన నోట్లో నుంచి దుర్వాసన రాదు. బట్ దాని తర్వాత నుంచి దుర్వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది గైస్. సో ఈ దుర్వాసన పోవాలంటే నిజంగా చెప్తున్నాను, చాలా బెస్ట్ మీ ఇంట్లోనే దొరికేది. ప్రతిరోజు మీరు వంటలో యూజ్ చేస్తుంటారు, మీ అందరికీ తెలిసి ఇలాయచీ. అది యూజ్ చేయండి గైస్. మీ దగ్గర ఒక 4-5 ఇలాయచీ పాకెట్లో పెట్టుకుని వెళ్ళండి. మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఒక ఇలాయచీ మీ నోట్లో వేసుకుని ఒక 2 నిమిషాలు చప్పలించి చూస్తారనుకోండి, మీ నోట్లో నుంచి మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది గైస్. సో మీరు పుష్ప సినిమా చూస్తుంటారు కదా, కిస్ సీన్ ఆటలో. సో ఆ టైంలో కూడా ఇలాయచీ యూజ్ చేస్తాడు, పెళ్లి టైంలో కూడా యూజ్ చేస్తాడు. సో దానికి ఒక మీనింగ్ ఉంటుంది కదా ఖచ్చితంగా. సో అది యూజ్ చేయండి, నిజంగా చెప్తున్నాను, మీ నోట్లో నుంచి దుర్వాసన అనేది అసలు రాదు గైస్. సో ఈ 3 స్టెప్స్ని ఫాలో అవ్వండి చాలు, మీ పళ్ళు అనేవి వైట్గా అయిపోతాయి, మీ క్యావిటీ అనేది స్ట్రాంగ్ అయిపోతుంటుంది. అండ్ అలాగే మీ నోట్లో నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. అండ్ మీరు యూజ్ చేసే టూత్ పేస్ట్ మాత్రం ఖచ్చితంగా ఒకసారి దాని మీద రీసెర్చ్ చేయండి. పర్లేదు, ఒక 5-6 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోండి. గూగుల్లో సెర్చ్ చేయండి, గూగుల్లో ఈ రోజుల్లో దొరకని ఆన్సర్ అయితే ఉండదు గైస్, ఖచ్చితంగా దాని మీద ఆన్సర్ ఉంటుంది. సో నిజంగా మీరు షాక్ అవుతారు గైస్, ఒక్కసారి మీరు యూజ్ చేసే టూత్ పేస్ట్ గురించి కనుక మీరు వింటే. సో మీరు ఏ టూత్ పేస్ట్ వాడుతున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏం పళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గైస్, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, పళ్ళ గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎవరికైతే పళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ వీడియో షేర్ చేయండి. ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. అండ్ కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ లైక్ కొట్టకుండా మాత్రం అసలు వెళ్ళకండి గైస్, లైక్ చేయండి. సో ఇంకా ఏం టాపిక్ మీద వీడియో కాల్, అది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా దాని మీద వీడియో అనేది చేద్దాం. సో దట్స్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.